పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ నిర్బంధాన్ని రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. దాదాపు 6 నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. లద్దాఖ్ రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ గతేడాది లేహ్ ప్రాంతంలో అల్లర్లు జరిగాయి. ఈ క్రమంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 4 ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ పిలుపుతోనే ఈ ఆందోళన జరిగాయని కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే జాతీయ భద్రతా చట్టం కింద అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. శాంతి భద్రతలను కాపాడాలనే ఉద్దేశంతో కస్టడీలోకి తీసుకున్నట్లు హోంశాఖ ప్రకటనలో వెల్లడించింది. లద్దాఖ్లో శాంతికి కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో వాంగ్చుక్ నిర్బంధాన్ని తక్షణమే రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న బంద్లు, నిరసనల వాతావరణం శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాయని తెలిపింది. పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ నిర్బంధాన్ని రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. దాదాపు 6 నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. లద్దాఖ్ రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ గతేడాది లేహ్ ప్రాంతంలో అల్లర్లు జరిగాయి. ఈ క్రమంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 4 ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ పిలుపుతో ఈ ఆందోళనలు జరిగాయని కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే జాతీయ భద్రతా చట్టం కింద అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. శాంతి భద్రతలను కాపాడాలనే ఉద్దేశంతో కస్టడీలోకి తీసుకున్నట్లు హోంశాఖ ప్రకటనలో వెల్లడించింది. లద్దాఖ్లో శాంతికి కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో వాంగ్చుక్ నిర్బంధాన్ని తక్షణమే రద్దు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న బంద్లు, నిరసనల వాతావరణం శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాయని తెలిపింది.